అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబర్ ఆనాడు మసీదుని కడితే ఆ ఏదైతే రామ మందిరాన్ని శిథిలాల మీదనే ఆలయం కట్టిన నేపథ్యంలో ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు న్యాయ పోరాటం, ఆ తర్వాత బాబర్ కట్టించినటువంటి ఆ కట్టడాన్ని కూల్చివేయటం, ఆ తర్వాత దాని మీద విచారణలు, ఆ తర్వాత అది హిందువుల ఆలయమేనని కోర్టు తేల్చి చెప్పడం, తీర్పునివ్వడం. ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా జరిపోయింది. అక్కడ పర్ఫెక్ట్గా నడుస్తోంది. మొన్న దొంగతనం జరిగింది ఇష్యూ మీదన ఓ పక్కన చర్చ నడుస్తుంటే, అది బాబర్కి సంబంధించినటువంటి కట్టడం, దాన్ని కూల్చడం తప్పంటూ మహమూద్ ప్రాచా అనేటటువంటి ఒక లాయర్ మళ్ళీ పిటిషన్ వేసుకొచ్చాడు, ఢిల్లీ కోర్టులో వేసుకొచ్చాడు. ఇది సుప్రీంకోర్టు 2019లో అయోధ్య జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని సవాల్ చేస్తూ వేసినటువంటి ఈ పిటిషనర్ని మందలించిన న్యాయస్థానం అది తీసుకోమంటే విత్డ్రా చేసుకోవడానికి నిరాకరించాడు. దాంతో అతనికి 6 లక్షల పెనాల్టీ వేసి, అతనికి దగ్గర డబ్బులు లేవంటే అతని కారును సీజ్ చేయమని చెప్పి ఆదేశించింది కోర్టు.